ఈ రోజే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరిగాయి. క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాషింగ్టన్లో 25,000 మందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న 100 మంది ప్రముఖులకు ట్రంప్ విందిచ్చారు. ట్రంప్ విందులో అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు. మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం కని విని ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్ డీసీని శత్రు దుర్భేద్యంగా మార్చారు. 25,000 మంది భద్రతా సిబ్బంది, 30 మైళ్ల మేర బారికేట్లు, శత్రు దుర్భేద్యంగా వాషింగ్టన్ క్యాపిటల్ భవనం చుట్టూ 6 అంచెల భద్రత. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కనీవిని ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. డ్రోన్లతో గగనతలంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. గతంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, దాడులు, కొత్త ఏడాదిలో జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటు చూసిన బ్యారికేట్లు, కంచెలతో వాషింగ్టన్ శత్రు దుర్భేద్యమైన కోటలా మారిపోయింది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ముడిపడ్డ అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాలను భద్రతా దళాలు దిగ్బంధించాయి. దీంతో ఎక్కడకు వెళ్లాలన్నా కారు దిగి మైళ్లకు మైళ్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక భద్రతా వలయాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు తమతో పాటు ఎలాంటి బ్యాగులు తీసుకురావద్దని అధికారులు ఆంక్షలు విధించారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్, వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రాకపోకలను అనుమతించడం లేదు. క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. కానీ అత్యంత ప్రముఖులు మాత్రమే పట్టాభిషేకాన్ని ప్రత్యక్షంగా చూసే వీలుంది. భద్రతా సిబ్బందికి తోడు 7,800 మంది గార్డ్ ట్రూప్స్ కూడా రంగంలోకి దిగారు. వాళ్లు భారీ ప్రజా సమూహాలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారు. ఇక కెమికల్, బయోలాజికల్ లేదా ఇతర పేలుడు పదార్థాలతో దాడులు జరిగితే క్విక్ రియాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 18న అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిలైట్ డిన్నర్లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ఈ విందుకు రావాలంటూ దాదాపు 100 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ జాబితాలో భారత్ నుంచి అంబానీ దంపతులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇక అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే 100 పరిపాలనా నిర్ణయాలు తీసుకోనున్నారు ట్రంప్.